Good morning, students. I am Durga Bhavani Antati. Welcome to my channel. Today, in this video, we are going to discuss about physics of BSc first year, first sem, mechanics. Paper 1. So, in this video, we need to discuss about mechanics. So, what is mean by mechanics? బీఎస్సీలో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్లో పేపర్ 1 మెకానిక్స్ అండి. ఫిజిక్స్లో చాలా బ్రాంచెస్ ఉంటాయి. సో మెనీ బ్రాంచెస్ ఇన్ ఫిజిక్స్. దాంట్లో వన్ ఆఫ్ ది బ్రాంచెస్ ఈజ్ మెకానిక్స్. సో మీకు సిలబస్లో బీఎస్సీ ఫస్ట్ ఇయర్ టాపిక్లో మెకానిక్స్ మీకు సిలబస్. సో మెకానిక్స్ గురించి నేర్చుకుందాం. సో ఫస్ట్ వీ నీడ్ టు నో వాట్ ఈజ్ మీన్ బై మెకానిక్స్. మెకానిక్స్ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ టు స్టడీ ద కండిషన్స్ ఆఫ్ rest or motion of objects. So ikkada important one, mechanics is a branch of physics. So physics lo mechanics anedi oka branch. So many branches untayi. So ikkada mechanics anedi one of the branches, and mechanics purpose ఏంటంటే to study the conditions of rest or motion of objects యొక్క పొజిషన్ని డిస్క్రైబ్ చేసేవి మెకానిక్స్ అండి. సో ఆబ్జెక్ట్ అనేది రెస్ట్ పొజిషన్లో ఉందా, మోషన్లో ఉన్నదా అనేది స్టడీ చేసేదే మెకానిక్స్. సో ఇక్కడ ఇంపార్టెంట్ వన్స్ రెస్ట్ అనుకున్నాం అండ్ మోషన్. సో ఇక్కడ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది రెస్ట్ ఆర్ మోషన్, కీ వర్డ్ ఇది. సో మెకానిక్స్ అనేది ఒక ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఆ ఆబ్జెక్ట్ అనేది రెస్ట్ పొజిషన్లో ఉందా, మోషన్లో ఉన్నదా అని స్టడీ చేసేదే మెకానిక్స్. సో వాట్ ఈజ్ మీన్ బై రెస్ట్, వాట్ ఈజ్ మీన్ బై మోషన్ అంటే ఏంటంటే, సో ఇక్కడ రెస్ట్ మీన్స్ వి నో దట్ ఆబ్జెక్ట్ డస్ నాట్ చేంజ్ ఇట్స్ పొజిషన్. The object does not change its position. For suppose a book on the table, a pen on the paper. So a object does not change its position. పొజిషన్ చేంజ్ చేసుకోలేని ఆబ్జెక్ట్స్ అని రెస్ట్ పొజిషన్లో ఉన్నట్టు. సో రెస్ట్ అంటే ఆబ్జెక్ట్ డస్ నాట్ చేంజ్ ఇట్స్ పొజిషన్. సో వాట్ అబౌట్ మోషన్ మీన్స్ ఆబ్జెక్ట్ డస్ చేంజ్ ఇట్స్ పొజిషన్. మీన్స్ ఆబ్జెక్ట్ అనేది మూవ్ అయితే దాన్ని మోషన్లో ఉందని చెప్తాం. ఆబ్జెక్ట్ డస్ చేంజ్ ఇట్స్ పొజిషన్. ఫర్ సపోజ్ వాటర్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ ఎ రివర్ అండ్ ద ఏరోప్లేన్ ఈజ్ మూవింగ్ ఇన్ ద స్కై. దోస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ bodies which are in motion. Motion means object does change its position. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతుంటే ఆబ్జెక్ట్ మోషన్లో ఉందంటాం. సో రెస్ట్ పొజిషన్లో ఉంటే డస్ నాట్ చేంజ్, మోషన్లో ఉంటే చేంజ్ ఆఫ్ పొజిషన్. సో మెకానిక్స్ అనేది ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ని స్టడీ చేస్తుంది, రెస్ట్ ఆర్ మోషన్. సో ఇక్కడ మెకానిక్స్ ఆర్ డివైడ్ ఇంటూ కేటగిరీస్. సో కైనమాటిక్స్ అండ్ అదర్ ఈజ్ డైనమిక్స్. కైనమాటిక్స్, డైనమిక్స్. ఇక్కడ మెకానిక్స్ అనేవి జనరల్గా 3 టాపిక్స్గా డివైడ్ అయి ఉంటాయి. సో ఇక్కడ మనం ఈ కైనమాటిక్స్, డైనమిక్స్ గురించి మాట్లాడుకుందాం. కైనమాటిక్స్ అంటే డిస్క్రైబ్స్ మోషన్. విచ్ మోషన్ అంటే ఆబ్జెక్ట్ యొక్క మోషన్. సో ఇక్కడ కైనమాటిక్స్, డైనమిక్స్ చాలా పెద్ద లెంతీ డెఫినేషన్స్ కాకుండా సింపుల్గా గుర్తుంచుకోవడానికి ఇక్కడ ఇట్లా డివైడ్ చేసాము. డిస్క్రైబ్స్ మోషన్. సో డైనమిక్స్ అంటే కాజెస్ ఆఫ్ మోషన్. సో వాట్ ఈజ్ మీన్ బై డిస్క్రైబ్స్ మోషన్, వాట్ ఈజ్ మీన్ బై కాజ్ ఆఫ్ మోషన్ మీన్స్ కైనమాటిక్స్ ఏం స్టడీ చేస్తుందంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క మోషన్ని డిస్క్రైబ్ చేస్తుంది. అట్లా వాట్ అబౌట్ డైనమిక్స్ అంటే ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది అనుకోండి, అది ఏ కారణాల వల్ల మూవ్ అవుతుంది, కాజెస్ ఏంటి అనేది స్టడీ చేసేది డైనమిక్స్. ఒక ఆబ్జెక్ట్ అనేది మోషన్ డిస్క్రైబ్ చేసేది కైనమాటిక్స్. అదే ఆబ్జెక్టు మూవ్ అవుతుంది, అయితే ఏ కారణాల వల్ల మూవ్ అవుతుంది అనేది స్టడీ చేసేదే డైనమిక్స్.
సో మెకానిక్స్ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ టు స్టడీ అబౌట్ రెస్ట్ ఆర్ మోషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో ఇక్కడ రెస్ట్ అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది డస్ చేంజ్ ఇట్స్ పొజిషన్. సో వాట్ అబౌట్ మోషన్? ద ఆబ్జెక్ట్ డస్ నాట్ చేంజ్ ఇట్స్ పొజిషన్. సో ఇక్కడ మెకానిక్స్ డివైడ్ ఇంటూ కేటగిరీస్ కైనమాటిక్స్ అండ్ డైనమిక్స్. కైనమాటిక్స్ మీన్స్ సింపుల్గా డిస్క్రైబ్స్ మోషన్, సింగిల్ వర్డ్లో డిస్క్రైబ్స్ మోషన్, ఆబ్జెక్ట్ యొక్క మోషన్ డిస్క్రైబ్ చేసేది కైనమాటిక్స్. వాట్ అబౌట్ డైనమిక్స్ మీన్స్ ఆ ఆబ్జెక్ట్ అనేది ఏ కారణాల వల్ల మూవ్ అవుతుంది, ఆ కారణాల గురించి డిస్క్రైబ్ చేసేది డైనమిక్స్. సో ఇక్కడ మోషన్ గురించి రెస్ట్ గురించి ఇప్పుడే మాట్లాడుకుందాం. సో మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ గురించి నేర్చుకోకంటే ముందు ఫస్ట్ మనం క్లాసిఫికేషన్ ఆఫ్ క్వాంటిటీస్ గురించి నేర్చుకుందాం. సో క్లాసిఫికేషన్ ఆఫ్ క్వాంటిటీస్. సో క్లాసిఫికేషన్ ఆఫ్ క్వాంటిటీస్ అంటే there are two categories classification of quantities: scalar quantity, vector quantity. You are already known on previous classes. So what do you mean by scalar, vector? So before we going to enter into the topic, so we need to know the physical quantity. Physical quantity అంటే ఏంటి? సో ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటి అంటే, ఫర్ సపోజ్ లెంత్. సో ఇక్కడ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏంటో ఫస్ట్ మనకు తెలియాలండి. ఫిజికల్ క్వాంటిటీస్ అంటే నథింగ్ బట్ ఇక్కడ ఉన్నాయన్నీ ఫిజికల్ క్వాంటిటీస్ అవుతున్నాయి. ఎందువల్ల అంటే ఇక్కడ లెంత్ని మనం మెజర్ చేయగలం. సో లెంత్కి యూనిట్ మీటర్, లెంత్ని మీటర్స్లో మెజర్ చేయగలుగుతాం. టైంకి యూనిట్ సెకండ్స్, టైంని సెకండ్స్లో మెజర్ చేస్తాం, నథింగ్ బట్ క్యాలిక్యులేట్ చేస్తాం. టెంపరేచర్ని కెల్విన్స్లో మెజర్ చేస్తామండి. సో ఇక్కడ మెజరబుల్ సింపుల్గా చెప్పాలంటే మెజరబుల్ క్వాంటిటీస్ ఆర్ ఫిజికల్ క్వాంటిటీస్. మనం మెజర్ చేయగలిగే క్వాంటిటీస్ అన్నీ ఫిజికల్ క్వాంటిటీస్ కిందికి వస్తాయి. లెంత్ని మీటర్స్లో మెజర్ చేస్తాం, టైంని సెకండ్స్లో, టెంపరేచర్ని కెల్విన్స్లో, ఎలక్ట్రిసిటీస్ అయితే ఆంపియర్లో. సో అట్లా మనం మెజర్ చేయగలిగే క్వాంటిటీస్ అన్నీ ఆర్ బిలాంగ్స్ టు ఫిజికల్ క్వాంటిటీస్. సో ఇక్కడ క్లాసిఫికేషన్ ఆఫ్ క్వాంటిటీస్. సో ఇక్కడ క్వాంటిటీస్ అండ్ రెండు రకాలుగా కేటగిరీస్ డివైడ్ చేయబడి ఉన్నాయి, స్కేలార్ అండ్ వెక్టార్. సో స్కేలార్ క్వాంటిటీస్ మీన్స్ ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ బట్ నో డైరెక్షన్ ఆర్ కాల్డ్ స్కేలార్ క్వాంటిటీస్. స్కేలార్ క్వాంటిటీస్ అంటే ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యావ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ but no direction are called scalar quantities. It is scalar quantities are belongs to only magnitude, so they are not required direction అన్నమాట. ఎగ్జాంపుల్ మాస్, లెంత్. ఫర్ ఎగ్జాంపుల్ మాస్ తీసుకుందాం. సో ఒక షాప్కి వెళ్ళి ఒక 5 kg ఆబ్జెక్ట్ ఏదైనా కొన్నాను నేను. సో ఇక్కడ ఆబ్జెక్ట్కి మాస్ మాత్రమే ఉంటుంది, దే ఆర్ నాట్ రిక్వైర్డ్ డైరెక్షన్. సో those are belongs to scalar quantities. In case of vector quantities, the physical quantity which have magnitude as well as direction, the physical quantity which have both magnitude as well as direction are called vector quantities. For example, force vector quantity అని ఎట్లా చెప్పొచ్చు అంటే, ఫర్ సపోజ్ ఏ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఆన్ ఏ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ అప్లై చేయబడింది అన్నామనుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ రైజెస్ ఏమవుతుందంటే ఏ డైరెక్షన్లో అప్లై చేయబడింది. సో ఏ డైరెక్షన్ అనేది క్వశ్చన్ రైజ్ అయిందంటే, సో ఫోర్స్ అనేది ఫోర్స్కి డైరెక్షన్ ఉంటుంది, డైరెక్షన్ రిక్వైర్ అవుతుంది. సో ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ వెక్టార్ క్వాంటిటీస్. ఫోర్స్ ఈజ్ హ్యావింగ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ direction. So force ki velocity, acceleration, those are or belongs to vector quantities. This is about a small topic in mechanics. So మనం ఫస్ట్ నుంచి ఈరోజు చూసిన టాపిక్స్లో ఫస్ట్ మెకానిక్స్ అంటే ఏంటో చూసాం. మెకానిక్స్ అంటే ఏంటి అంటే, మెకానిక్స్ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్
టు స్టడీ ద కండిషన్స్ ఆఫ్ మెకానిక్స్ యొక్క పర్పస్ ఏంటి అంటే ఆబ్జెక్ట్ యొక్క మోషన్ని డిస్క్రైబ్ చేస్తుంది. సింపుల్గా మెకానిక్స్ అనేది ఆబ్జెక్ట్ యొక్క మోషన్ని డిస్క్రైబ్ చేస్తుంది. సో మెకానిక్స్ 2 రకాలుగా కేటగిరీస్ చేయబడి ఉన్నాయి. సో ఫస్ట్ వన్ కైనమాటిక్స్ అండ్ అదర్ డైనమిక్స్. ఇక్కడ కైనమాటిక్స్ డైనమిక్స్లో సింపుల్గా డిస్క్రైబ్ చేయాలంటే కైనమాటిక్స్ డిస్క్రైబ్స్ ఏ మోషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ యొక్క మోషన్ని డిస్క్రైబ్ చేసేది కైనమాటిక్స్. అండ్ అదర్ వన్ డైనమిక్స్ అంటే ఏంటి అంటే ఆ ఆబ్జెక్ట్ యొక్క మోషన్ ఏ కారణాల వల్ల అవుతుంది, ఆబ్జెక్ట్ అనేది ఏ కారణాల వల్ల మూవ్ అవుతుంది అనేది డిస్క్రైబ్ చేసేది డైనమిక్స్. ఆ తర్వాత ఫిజికల్ క్వాంటిటీస్. సో మనం ఫిజికల్ క్వాంటిటీస్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి ఫిజికల్ క్వాంటిటీస్. వీ నీడ్ టు నో ద ఫిజికల్ క్వాంటిటీ. సో ఫిజికల్ క్వాంటిటీ డెఫినేషన్స్. ద మెజరబుల్ క్వాంటిటీస్ ఆర్ కాల్ ఫిజికల్ క్వాంటిటీస్. మెజరబుల్ క్వాంటిటీస్ అంటే మనం మెజర్ చేయగలిగే క్వాంటిటీస్ ఆర్ ఆల్ బిలాంగ్స్ టు ఫిజికల్ క్వాంటిటీస్. నథింగ్ బట్ టెంపరేచర్, ప్రెషర్, లెంత్, ఎలక్ట్రిసిటీ. సో దోస్ ఆర్ ఆల్ ఆర్ మెజరబుల్ క్వాంటిటీస్ ఆర్ ఫిజికల్ క్వాంటిటీస్. అంటే లెంత్ని మీటర్లో మెజర్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ ఒక స్కేల్ తీసుకొని ఏదన్నా ఆబ్జెక్ట్ని మెజర్ చేయాలనుకోండి. సో మనం లెంత్ని మెజర్ చేయొచ్చు. ఒక ఆబ్జెక్ట్ యొక్క లెంత్ని మెజర్ చేయగలుగుతున్నాం, ఒక టెంపరేచర్ని మెజర్ చేయగలుగుతున్నాం, ప్రెజర్ని మెజర్ చేయగలుగుతున్నాం. అంటే దోస్ ఆర్ బిలాంగ్స్ టు ఫిజికల్ క్వాంటిటీస్. సో యాజ్ మోషన్ని గురించి నేర్చుకోవాలి, మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం క్లాసిఫికేషన్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ గురించి డిస్క్రైబ్ చేసుకోవాలి. సో క్లాసిఫికేషన్ ఆఫ్ క్వాంటిటీస్ అంటే స్కేలార్, వెక్టార్. Scalar quantities, the physical quantity which have only magnitude, not direction. So direction require avadu. So those are scalar quantities. For example, mass having only magnitude, no need not to require a direction. So mass and length though etc., those are belongs to scalar quantities. And vector quantities means the physical quantity which have magnitude and as well as direction. Both magnitude and direction are belongs to vector quantities. For suppose force, ఒక ఫోర్స్ అనేది ఒక ఆబ్జెక్ట్ మీద అప్లై చేయబడిందంటే ఖచ్చితంగా ఏ డైరెక్షన్లో అప్లై చేయబడిందో తెలుసుకోవాలి. అంటే ఫోర్స్ రిక్వైర్స్ ఎ డైరెక్షన్, నథింగ్ బట్ ఫోర్స్ హ్యావింగ్ బోత్ magnitude and direction. Velocity, acceleration, those etc., those are belongs to vector quantities.